ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులకి సత్యము బోధించబడింది. అయితే వారిలో ఒకడు సత్యాన్ని విన్నాడు, సత్యమేమిటో తెలుసుకున్నాడు. కానీ ఈ ఇహలోక సంబంధమైన కోరికలు, ఆశలు, అలవాట్లు, వ్యామోహాలు, పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాలు, నైతిక విధానములో కూడినటువంటి ప్రతి పద్ధతిని ఆచరిస్తూ వాటి మీద తన జీవితాన్ని ఆయన కట్టుకున్నాడు. అయితే మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా సత్యాన్ని విన్నాడు, సత్యాన్ని ఎరిగాడు. అయితే తన జీవితాన్ని ఆయన ఎక్కడ కట్టుకోవడానికి ఇష్టపడ్డాడో తెలుసా? పరిశుద్ధతలో, నీతిలో, విశ్వాసములో, దేవుని చిత్తము మాత్రమే నా జీవితమందు నెరవేర్చబడాలి, అది జరగబడాలి అని చెప్పి క్రీస్తునే పునాది మీద ఆయన తన జీవితాన్ని కట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం వస్తున్నాం. దేవుని వాక్యాలు ఎన్నో విరివిగా మనం వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇంతవరకు నేడు ఈ సంఘములో ఈ వాక్యం మనం వినేంత వరకు మన జీవితాలు ఎక్కడ కట్టబడ్డాయి?